ఫ్రెండ్స్, చాలామంది మహిళలు ఇంటి దగ్గర నుంచి ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 30,000 నుంచి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ వచ్చేసి మహిళలంతా కూడా వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లు ఇటువంటి వాటిల్లో పెట్టేసి గార్మెంట్స్ బిజినెస్ అనేది చేస్తున్నారు. సో అలాగే మీషో అని చెప్పేసి ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, కానీ ఎంతవరకు క్వాలిటీ ఉంటాయి, ప్రైస్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఐడియా లేదు. సో ప్రజెంట్ నేను వచ్చేసి కేసారియా టెక్స్టైల్స్, వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి కేసారియా టెక్స్టైల్స్లో నేనున్నాను. చాలా తక్కువ ప్రైస్ అండి, మీరు నమ్మరు. కేవలం ఒక 45 రూపీస్ నుంచి శారీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. అది కూడా డైలీ వియర్స్ అనమాట. సో ఆ శారీస్ ఏంటి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, సో ఇంకా మామూలుగా ఈ శారీస్ పర్చేస్ చేసినప్పుడు తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ క్వాలిటీ ఉంటుందా లేదా, మనం ఎటువంటి శారీస్ని పర్చేస్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సూరత్లో తెలుగు లాంగ్వేజీలో ఇంతకుముందు వీడియోస్ చాలా చేసాము. హిందీలో మాట్లాడడం, వాటిని కన్వర్ట్ చేయడం ఇలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కంపెనీ వాళ్ళతో మాట్లాడితే, సో రాణి గారిని మనకి అప్రోచ్ అయ్యి తెలుగులో మాట్లాడడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. సో రాణి గారు అనమాట. సో నమస్తే అండి రాణి గారు. సో మేడం, 45 రూపీస్లో శారీస్ ఉన్నాయా అసలు? మాకు ప్రూఫ్ చూపిస్తారా? చూడండి, ఇవన్నీ 45. ఓకే. ఏంట్రా ఇవన్నీ అంటే ప్లెయిన్ శారీస్. ఓకే. ఇది లైక్రాలో వచ్చేస్తుంది. ఓకే, చూడండి, విత్ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. సో 45 రూపీస్ ఈచ్ పీస్ అనమాట. కరెక్టే మేడం. ఇంకా ఇక్కడ నుంచి మన శారీస్ ఏ రేంజ్లో ఉంటాయి? మన దగ్గర ఇవన్నీ డెకరేషన్ చేయడానికి ఇలా దుపట్టాస్ ఇవన్నీ మేము మల్టీపర్పస్ శారీస్ అంటాం. ఇలా డెకరేట్ పెళ్ళిళ్ళకి, రిసెప్షన్ కి అన్ని అలౌట్ చేస్తారనమాట. దుపట్టాస్ కానీ లైనింగ్ అని పెట్టుకుని యూజ్ చేస్తారు. ప్రింటెడ్ శారీస్ ఇంటికి కట్టే మహిళల హౌస్ వైఫ్స్ కి ఇటువంటి ఒక పూనం శారీ, ప్రింటెడ్ శారీస్ మన దగ్గర 99 రూపాయల నుంచి. సిల్కా లేకపోతే ఎట్లా? ఇది వచ్చేసి లైక్రా. మీకు 45 రూపాయలు ఒక పీస్ అంటే దీంట్లో మీరు దుపట్టాస్, మీరు డెకరేషన్ చేసుకోవచ్చు, దీంట్లో లైనింగ్ పెట్టి మల్టీపర్పస్ గా చేసుకోవచ్చు, పిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు. మీకు ఎలా అందుకే ఇది వచ్చేసి మల్టీపర్పస్ శారీ అంటాం మేము. ఓకే, దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, డ్రెస్ గా కావచ్చు, ఎలాగైనా గానీ చాలా తక్కువ ప్రైస్. అందుకే అండి లైక్రా అంటే మనకి ఇవి లైక్రా బయట మీరు వెళ్ళి చూడండి మార్కెట్ లో. నేను ప్రైస్ చెప్పట్లేదు, ఎందుకంటే మనతో చాలా మంది వ్యాపారం చేస్తున్నారు టైఅప్ చేసుకొని, మనం చెప్పట్లేదు అనమాట. కానీ మీరు మ్యానుఫ్యాక్చర్స్ తో కొనేటప్పుడు హోల్సేల్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ లైక్రాల. అండ్ ఇంటికి కట్టుకునే శారీస్ మీకు ఇలా ప్రింటెడ్ శారీస్ లో సింథటిక్ ఉంది మన దగ్గర. కొంచెం క్రేప్ లో షైనింగ్ కావాలంటే ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది. కొంచెము పనికి వెళ్ళే వాళ్ళకి అటువంటి డైలీ వేర్ లో. సో ఇవి స్టార్టింగ్ అంటే ఇక్కడ ఈ సెక్షన్ లో శారీస్ 45 రూపీస్ నుంచి అప్ టు ఎంత వరకు ఉన్నాయి మేడం? హైయెస్ట్ 300 రూపాయలు. ఓకే, అవును. 45 రూపీస్ శారీస్ అండి. ఇవే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండిల్ నేను తీసుకున్నాను. ఇలాగా తీసి నేను మార్కెట్లో ఈ 45 రూపీస్ శారీని ఎంతకి సేల్ చేస్తాను? నేను ఒక సింపుల్ గా చెప్పాలంటే మీరు దాన్ని అలానే డబుల్ పెట్టేయండి. 90 రూపీస్. అదే వ్యాపారం. మీకు ప్రాఫిట్ కావాలి, మీరు సూరత్కి వస్తున్నారంటే మీరు మీ ట్రైన్ ఛార్జెస్, ఈ ఛార్జెస్, ఆ ఛార్జెస్ అన్నీ వేసి చూస్తే మీకు ఆ ప్రాఫిట్ తీయాలనుకునేటప్పుడు నాకు ఈ ఐడియానే లేదబ్బా, నేను చదువుకోలేదబ్బా, నాకు ఎక్స్పీరియన్స్ లేదబ్బా అనే వాళ్ళకి స్టార్ట్అప్ చేస్తున్నారంటే మీరు ఒకసారి ఒక 120 రూపాయలు తీసుకున్నారంటే దానికి ఒక 80 రూపాయలు స్టార్టింగ్ లో. మీకు ఐడియా లేదని చెప్పే వాళ్ళకి ఇక్కడ ఉండే శారీస్ అంత వర్తబుల్ అంటారా? ఈ శారీసే తీసుకొని వెళ్ళి ప్రపంచమంతా మన రీటైలర్స్, రీసెల్లర్స్ అందరూ మన దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్స్ తోనే కొంటున్నారు. డీలర్స్ మీరు అక్కడెక్కడ వెళ్తున్నారు, ఆ మార్జిన్ మీరే తీసుకొని వెళ్ళి డైరెక్ట్ మీరే ఆ మార్జిన్ పెట్టుకొని అమ్మొచ్చు. ఓకే. సో మన కస్టమర్స్ ఎక్కడెక్కడ ఉన్నారండి కేసారియాతో? మన దగ్గర హైదరాబాద్ అయినా, చార్మినార్ మార్కెట్, వైజాగ్, మనకి నెల్లూరు ఉంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి చాలా, ఆంధ్రాలో మన దగ్గర చాలా మంది కస్టమర్స్. అవును, నేను కడప జిల్లా. నాకు కడప కస్టమర్స్, తిరుపతి కస్టమర్స్ గానీ ఉన్నారు. ఎర్రగుంట్లలో నేను పుట్టి పెరిగాను, కానీ నేను తెలంగాణలో చదివింది, బాగా తెలుగు తెలుసు అన్నమాట. సో ఓకే అండి మేడం, ఇంకా ఇప్పుడు ఈ శారీస్ చూపించారు, ఇంకేమేమి మోడల్స్
దీంట్లో మన దగ్గర ఇప్పుడు షిఫాన్ లో కావాలనే వాళ్ళకి కొంచెం క్రష్ గా ఉంటుంది, ఓకే ఫ్యాన్సీ లుక్అప్ అన్నమాట. ఓకే, ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇది పింక్ కలర్ కదా, అవును. సో దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి? దీంట్లో మీకు ఒక 6-7 కలర్స్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇది ఒక బంచ్ ఇట్లా బంచ్ లాగా వస్తాయి. అవును, ఇలా బంచ్ వస్తుంది. మీకు ఈ ప్రైస్ తగినట్టుగా, ఫ్యాబ్రిక్ తగినట్టుగా, ప్రైస్ కి తగినట్టుగా కొన్నిట్లో 7 ఉంటాయి, కొన్నిట్లో 5 ఉంటాయి, కొన్నిట్లో 6 ఒకసారి ఉంటాయి. బంచ్ ఓపెన్ చేసి చూపించండి. చూడండి, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ నుంచి నేను జంబ్లింగ్లో ఏదో మీరు సపరేట్గా తీసుకొని వచ్చి చూపించినట్లు కాకుండా అక్కడ ఉన్నది నేను తీసి ఇచ్చాను. దీంట్లో ఎలా ఉంటాయి శారీస్, ఎన్ని కలర్స్ ఉంటాయి అనే దానికోసం చూడొచ్చు. దీంట్లో ఓకే, కలర్స్ 4, 5, 6, 7. సో దీంట్లో 8 వచ్చాయి ఒక బంచ్ లో. ఇట్లా ఇంకా ఏమైనా ఉంటాయి? 10 అని, 5 అని, 12 ఉంటుంది, 10 ఉంటుంది, 12 ఉంటుంది, 16 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో 5 ఉంటాయి, ఒక దాంట్లో 4 గాని ఉంటాయి, ఒక దాంట్లో 2 గాని ఉంటాయి. మీరు ఎలా తీసుకుంటున్నారు డిపెండ్ ఆన్ ప్రైస్. మీరు ఎంత కాస్ట్లీగా తీసుకుంటారు దాంట్లో కానీ అది ప్రైస్ వేరియన్స్ 500 కి పైన తీసుకునే 4 వస్తాయి, 6 వస్తాయి, అలా మనం చేసాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి? ఇవన్నీ మీరు డైలీ వేర్ శారీస్ అన్నమాట. ఈ శారీస్ అన్ని ఎప్పటికీ డిమాండ్ ఉండే శారీస్, డిమాండ్ ప్రతి ఒక్కరికి. మీరు వర్కింగ్ ఉమెన్ అయినా, మీరు ఎంత పెద్ద ఒక స్టేజ్లో ఎంత పెద్ద మీ లెవెల్ ఉన్నా కానీ మీరు ఒక ఇంట్లో కట్టాలంటే డైలీ వేర్ శారీస్, డైలీ వేర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రింటెడ్ శారీస్. సో ఇంకొకటి ఎక్కడైనా సేల్ అయ్యేటటువంటిది, అంటే ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఈ శారీస్ అనేది మీరు చూపించినవి సేల్ అనేది అవుతాయి. సో నెక్స్ట్ ఇంకేం శారీస్? నెక్స్ట్ మన దగ్గర ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. మనము ఇప్పుడు నేను కవర్ చేసేది మీకు వచ్చేసి మన ఆంధ్రాలో, మన తెలంగాణలో మనకి సిల్క్, కాటన్, గడ్వాల్ కాటన్, ఫ్యాన్సీ కాటన్ అండ్ ర్యాపియర్ కాటన్, ఇవన్నీ చాలా ఎక్కువ ప్రిఫరెన్స్. సో ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఎంత దూరం ఉందో అట్నుంచి ఇదంతా కూడా మీకు స్టాకే అన్నమాట. బండల్ బండల్ పడుంది. మీరు ఇవాళకి ఇవాళ ఆర్డర్ ఇచ్చినా గానీ సేమ్ డే మీకు డెలివరీ చేస్తారనమాట. చూడండి ఎంత స్టాక్ ఉంది. ఇదే కాదు, ఇట్లాంటివి ఒక 3 floors లో మనకి కేసారియా టెక్స్టైల్స్ అనేది ఉంది. ఒకసారి అక్కడ చూపించండి. సో అదంతా కూడా మనకి లాస్ట్ దాకా చాలా పెద్దది. సో ఇప్పుడు వచ్చేసి ఈ సెక్షన్ లో ఉన్నాము. ఇక్కడ ఏమేం శారీస్ ఉన్నాయి మేడం? ఈ శారీస్ అని చెప్పాలంటే ఇవన్నీ ర్యాపియర్ అండ్ సిల్క్ అన్నమాట. ఓకే, ర్యాపియర్ కాటన్ అండ్ సిల్క్ వెరైటీస్. ఇదంతా చూసాం కదా మేడం. ఇప్పుడు ఈ సెక్షన్ ఏంటి అసలు? ఇక్కడ ఏమేం శారీస్ అవైలబుల్? మన ఆంధ్రాకి డిమాండ్ ఉండే కస్టమర్స్ కి సిల్క్ శారీస్ అన్నమాట. ర్యాపియర్ సిల్క్, ర్యాపియర్ కాటన్ అండ్ సిల్క్ వెరైటీస్. ఇక్కడ ప్రైస్ రేంజ్ ఎక్కడ? ఇక్కడ మనకి లో రేంజ్ అంటే 150 రూపాయల నుంచి స్టార్ట్. 150 రూపాయలు. ఎక్సలెంట్ ఉన్నాయి కదా మన ఈ శారీస్ అంతా. ఇవన్నీ మనము బయట కొనేటప్పుడు చూడండి శారీస్, ఇవన్నీ ర్యాపియర్ లో రేంజ్ సెక్షన్ అన్నమాట. మనం ఉండేదే లో రేంజ్ సెక్షన్. మీకు ఏ స్ట్రీట్ కావాలో. సిల్క్ అంటే ఒక ఫంక్షన్, ఒక గుడికి, ఒక కుటుంబంలో ఏమైనా విశేషాలు చూడండి. ఓకే, ఇవన్నీ సిల్క్ లో ఉండే వెరైటీస్. ప్రతి దాని మీద కేసరియా టెక్స్టైల్స్ లేబుల్ అనేది కూడా లేబుల్ మ్యానుఫ్యాక్చర్స్ ట్యాగ్ ఉంటుంది. తర్వాత ఇంకో విషయం మేడం, ఇప్పుడు వీటిలన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయా? విత్ బ్లౌజ్ శారీస్ ఉన్నాయి, వితౌట్ బ్లౌజ్ శారీస్ గానీ ఉన్నాయి. ఓకే, మీరు సూరత్ లో శారీస్ కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ అంటారు అని సార్ అడిగారు. మీరు వచ్చేటప్పుడు శారీ లెంత్ మీరు కనుక్కోవాలి, అది చాలా ముఖ్యం. శారీ లెంత్ విత్ బ్లౌజ్ అంటే 630, 630 మీటర్స్. అంటే ఆ ప్రైస్ కూడా విత్ బ్లౌజ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కనుక్కోవాలి, ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎందుకంటే శారీలో విత్ బ్లౌజ్ వస్తుంది, వితౌట్ బ్లౌజ్ వస్తుంది. 6 మీటర్లు 630 అంటే 630 బ్లౌజ్. దాని కాకుండా 550, 5.5, 5 మీటర్ అండ్ 6 మీటర్ అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ శారీ చూపించారు కదా, దీని పేరు ఇది కూడా సిల్క్ శారీ. సిల్క్, ర్యాపియర్ సిల్క్ అంటాం మేము. వీటిలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి కలర్స్? దీంట్లో మనకి కలర్స్, మీరు సిల్వర్ జరీ తీసుకుంటున్నారు, ర్యాపియర్ కాటన్ తీసుకుంటున్నారు అంటే దీంట్లో మీకు వచ్చేసి 5 or 6 దీంట్లో బంచ్ లో రాసి ఉంటుంది. సో ఇప్పుడు మనం తక్కువ ప్రైస్ లో శారీస్ పర్చేస్ చేస్తున్నాం. సో అవి క్వాలిటీ బాగుంటాయి అంటారు? అంటే బయట కలర్స్ పోవడం కానీ, అవి ఏంటి ఇలా అయితే ఊడిపోవడం అలా ఉంటే ఇప్పటికి కేసరి ఒక బ్రాండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలానే ఇంత స్టాక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే అంతమంది రీటైలర్స్ ప్రపంచమంతా వచ్చి తీసుకొని వెళ్తున్నారు, అది సెల్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ప్రొడక్షన్ టీమ్ చేస్తూనే ఉన్నారు, కొత్త కొత్త కలెక్షన్ సీజన్ లో వస్తూనే ఉంది, స్టాక్ మూవ్. సో ఇవన్నీ 150 టు అప్ టు రేంజ్, అప్ టు రేంజ్ ఈ కౌంటర్ లో మనం చూసామంటే 500 రూపాయలు మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపించండి. చూడండి,
మనకి ఇది సిల్వర్ జెరీ అన్నమాట. ఓకే, ఇది సిల్వర్ జెరీ, ఇది వచ్చేసి మీకు ప్యాటర్న్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది. Okay. అండ్ మీకు కాపర్ జెరీ కావాలి కొంచెం టీచర్స్ వేసుకునే వాళ్ళకి, కొంచెం నాకు అదరే కలర్స్ కావాలనే వాళ్ళకి అదరే కలర్స్ అట్రాక్షన్, కొంచెం నాకు సిల్వర్ జెరీ కావాలనే వాళ్ళకి సిల్వర్ జెరీ, నాకు ఈ రెండు మిక్స్ గా ఉండాలి క్లాసీగా ఉండాలనే వాళ్ళకి స్కై బ్లూ కలర్ లో కాపర్ జెరీ. ఓకే, నాకు ఫ్లోరల్ లోనే కావాలి కానీ సిల్వర్ లోనే కావాలనే వాళ్ళకి మీనాకారి. అన్ని కలర్స్ వచ్చేసాయి కాబట్టి మిక్స్ కలర్స్ లో మీకు మీనాకారి కలర్ కూడా చాలా బాగుంది. మీకు కాంజీవరం ప్యాటర్న్ లో కాపర్ జెరీ బార్డర్స్ కావాలి అనే వాళ్ళకి మీకు ఇటువంటి ఒక శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది. శారీ ఇలా మీరు ఎంత బ్యూటిఫుల్ గా మీరు ఇటువంటి ఒక శారీస్ ఇలా వేసుకొని చూపించండి మేడం మా వ్యూవర్స్ కి ఎలా ఉంటుంది చూడండి. శారీ బాగా ఫోల్డ్ చేసేసారనమాట, మనం తీయలేము, తీసామంటే చూడండి ఎంత మంది కస్టమర్స్. ఇది బార్డర్ వచ్చేసింది మీకు, ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అన్నమాట. అండ్ ఇది బాడీ పార్ట్ లో శారీ ఫ్రంట్ లో వస్తుంది. సో ఇలా ఫిల్స్ ఇచ్చేసారు. ఫుల్ కాపర్ జరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కాబట్టి కాపర్ ఎప్పటికీ ట్రెండింగ్ సీజన్. సో మేడం ఇప్పుడు రాబోయేది ఫెస్టివల్ సీజన్, అలాగే మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి కదా. సో ఇట్లాంటి పొజిషన్లు ఏంటంటే ఈ ఎల్లో కలర్ శారీస్ ఇట్లా అంటే బ్రైట్ కలర్స్ చాలా అట్రాక్షన్ గా ఉంటాయి కదా. దీంట్లోనే మీకు కాంట్రాస్ట్ కలర్ చార్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు పసుపు అన్నారు, ఇవన్నీ ట్రెడిషనల్ పెళ్లిళ్ళకి పెళ్లి చూపులకి అన్ని ఈ కాంబినేషన్స్ మన సౌత్ కాంబినేషన్స్ లో మీకు ఇలా వస్తుంది. ఇవన్నీ బ్లౌజ్ విత్ శారీస్ అన్నమాట. సో ఇవి ఎన్ని ఉంటాయి మేడం ఒక బంచ్ కి? ఒక బంచ్ లో మీకు 6 ఉంటాయి, 5 ఉంటాయి, 4 ఉంటాయి. ఇవన్నీ పెళ్లి చూపుల బాక్సెస్. తర్వాత క్యాటలాగ్ ఐటమ్ అంటారు కదా, వీటిలో గానీ ఇందాక మనం చూసిన దాంట్లో కూడా ఉంటాయి మేడం? ఖచ్చితంగా క్యాటలాగ్ నాన్ క్యాటలాగ్ గానీ ఉంది మన దగ్గర. క్యాటలాగ్ నేను మీకు సెక్షన్ లో నెక్స్ట్ ఇంకేమున్నాయి మేడం మన దగ్గర? ఇప్పుడు మనం సిల్క్ లో రేంజ్ చూసేసాము, మన దగ్గర సిల్క్ లో హై రేంజ్ గా. సో ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ లో కావాలంటే ఇట్లాగా మీరు గిఫ్ట్ ఇచ్చుకోవాలి, గిఫ్ట్ ఇవ్వాలి అనే వాళ్ళు మనం అలాగని మనము పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ సారీస్ ఏంటి మేడం మనకి మీరు అడిగినట్టుగా మన వెడ్డింగ్ కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళకి మీరు చూడండి. ఇవి వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు ప్రైస్ ఇది కాస్ట్ ఎక్కువ అన్నమాట. అందరికి ఒక బడ్జెట్ ఉంటుంది కదా. సూరత్ అంటే అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే నా బడ్జెట్ కి దొరుకుతుందా, నేను వెళ్ళి నా బడ్జెట్ లో కొనుక్కోగలనా, శారీ ఎక్కువ ప్రైస్ లో ఉంటుందేమో, మన ఊర్లోనే ఇంత ప్రైస్ ఉందిరా అనేటప్పుడు మీరు ఇలా బాక్స్ కలెక్షన్స్ అన్ని మీరు చూస్తుంటారు. ఇవన్నీ మీకు బ్లాక్స్ తో సహా సెట్ టు సెట్ వచ్చేస్తుంది. ఇవి ప్రైస్ స్టార్టింగ్ ఎంత? మనకి ఇక్కడ హై రేంజ్ అంటే ఈ హై రేంజ్ సెక్షన్ లో ఒక 500 రూపాయల నుంచి స్టార్ట్. ఓకే, చూడండి ఎంత ఈ క్యాటలాగ్ లో ఏ విధంగా అయితే ఉందో శారీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంది చూడండి, ఏం తేడా అనేది లేదు. సో ఈ విధంగా మీకు బాక్స్ ప్యాకింగ్ లో కూడా శారీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో మేడం ఇప్పుడు బాక్స్ ప్యాకింగ్ అన్నారు, వీటిల్ని అంటే ఇంత బంచ్ లాగా పర్చేజ్ చేసుకోవాలన్నారు, ఇది ఎలాగా మేడం? అదే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బంచ్ లో ఏం వస్తుందో ఆ ఫోటో కాపీ. ఓహో, దీంట్లో ఒక బంచ్ లో ఏమేం కలర్స్ ఉంటాయి, మోడల్స్ ఏముంటాయి, సేమ్ మోడల్. అవును, ఇప్పుడు 1 2 3 6 ఉన్నాయి. 6. ఓకే, ఈ 6 కి వచ్చేసి డైమండ్ సిటీ కాటన్, ద నేమ్, దిస్ ద నేమ్ ఆఫ్ ద కోడ్. సో ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఈ శారీస్ కనబడేటటువంటి మోడల్ ఉన్నటువంటివి పర్చేస్ చేసుకోవాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కనుక మీరు కనుక సెండ్ చేస్తే డైరెక్ట్గా ఆ శారీస్ని మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ ఎంత నుంచి? మనం ఒక 500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని హైయెస్ట్ ప్రైస్ 3000. సో చూసారు కదండి, ఎవరైనా ఇంటి దగ్గర నుంచి మహిళలు ఏదైనా తక్కువ పెట్టుబడితో బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక 30,000లోనే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. శారీస్ పర్చేజ్ చేసుకునే విధానం పైన, అలాగే దాంట్లో ఉన్నటువంటి అపోహలు ఇవన్నీ కూడా మనకి రాణి గారు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా కేసారియా టెక్స్టైల్ స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా వచ్చి వీడియో లెంత్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి అసలు కొన్ని వేల రకాలైనటువంటి ఐటమ్స్ ఇక్కడ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా విజిట్ చేస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది బిజినెస్లో. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి రాణి గారు. నమస్తే.